నో మైదా, నో షుగర్, నో ఓవెన్. ఇవేవి లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం కుకీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కుకీస్ అంటే ఏం లేదండి, బిస్కెట్సే. నేను చూస్తున్నారు కదా వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూశారు కదా. ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా బిస్కెట్స్ అంటే ఇష్టమే కదా. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటి అనేది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటలు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అని ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా బిస్కెట్ చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఉండే వాటితో చేశాను. ఓవెన్ లేకుండా ఎలా చేయొచ్చు అక్క అనుకోవచ్చు. వీడియో మీరే చూడండి, ఎలా చేశానో అర్థమవుతుంది. ఇందుకోసం అయితే నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నాను, ఇంట్లోనే ప్రిపేర్ చేశాను దీన్ని. ఇంకా బెల్లము, గోధుమ పిండి, పాలు, ఇవి బాదం, నువ్వులు అండ్ శనక్కాయ పప్పులు, అదే పల్లీలు, ఇవే. ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే పంప్కిన్ సీడ్స్, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి ఏ ఉన్నా కూడా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి మాత్రం నేనైతే యాడ్ చేశాను. ఈ మూడు వేసేసి కొంచెం వేయించుకోవాలన్నమాట, పచ్చి స్మెల్ రాకుండా. కొంచెం వేపిన తర్వాత పొట్టు తీసేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంకా చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నా కూడా మీ దగ్గర అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా ఈ మూడింటిని మెత్తగా పట్టేసుకోవాలి, మరి కచ్చాపచ్చగా కూడా మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 పెద్ద స్పూన్ల బటర్ అయితే తీసుకున్నాను. బటర్ లేదు అనుకుంటే ఆయిల్ కూడా ప్రిపేర్ చేయొచ్చు, బట్ బిస్కెట్స్కి బటరే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంకా ఇందులోకి 2 స్పూన్ల బెల్లం యాడ్ చేసుకున్నాను. బెల్లం బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఏంటి అంటే ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు షుగర్ ఎక్కువ అవసరం, స్వీట్నెస్ అనేది ఎక్కువ అవసరం లేదండి. సో అందుకనేసి చూసి యాడ్ చేసుకోండి. కావాలి అంటే లాస్ట్లో టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోండి, షుగర్ కానీ బెల్లం కానీ. నేనైతే 2 స్పూన్లు యాడ్ చేశాను, పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు వీటికైతే ఇంకా అందులోకి మనం మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, నువ్వులు, ఇవన్నీ ఉన్నాయి కదా, మెత్తగా మిక్సీ పట్టేసుకున్న పౌడర్ వేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా తర్వాత ఇందులోకి గోధుమ పిండి 1½ కప్పు గోధుమ పిండి నేను తీసుకునేది అయితే మీరు కొంచెమే తీసుకుంటే దాని తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే 1½ కప్పుకి నేను చెప్పిన మెజర్మెంట్ అయితే సరిపోతుంది. ఇంకా ఇందులోకి బేకింగ్ పౌడర్ ఇవి వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా బేకింగ్ పౌడర్, ఇంకా కొంచెం సాల్ట్ ఎందుకంటే నేను బటర్ సాల్ట్ తీసుకుంటాను కాబట్టి సాల్ట్ అయితే యాడ్ చేసుకోలేదు, మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి నార్మల్ బటర్ తీసుకుంటే. ఇందులోకి కొంచెంగా పాలు యాడ్ చేసేసి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా మనకి ఉంట కడితే ఉంట అనేది రావాలి. సో ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు సరిపోతుంది. ఇంకా ఓవెన్ లేకుండా ఎలా చేస్తారక్క అని చెప్పాను కదా. సో ఇలా ఒక కడాయి తీసుకొని ఇసుక కానీ లేదా కల్లుప్పు కానీ పెట్టేసి ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం ఈ ప్రాసెస్ చేసేలోపు ఫస్ట్ మనము గ్యాస్ మీద అది పెట్టేసుకొని తర్వాత ఈ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుందని, అంతలోపు మనకి హీట్ అయిపోతుంది. ఇంకా నేను వీడియో చూపించిన విధంగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ రాసి ఇలా ఏ షేప్లో అయినా మీకు నచ్చిన షేప్, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని రౌండ్గా అన్ని, మరి కొంచెం స్పేస్ వదలాలి, ఎందుకంటే బిస్కెట్స్ అనేటివి మనకి కేక్ లాగా ఉబ్బుతాయి కదా. సో అందుకనేసి కొంచెం స్పేస్ ఇచ్చి దూరంగా పెట్టేసుకుని ఇంకా ఇందులోకి గార్నిష్గా నేనైతే ఇవి బాదం పప్పు ముక్కలు చేసేసి యాడ్ చేశాను. బాగుంటుంది తినేటప్పుడు క్రిస్పీగా అనేసి. ఈ విధంగా అయితే దీనిపైన పెట్టేసి క్లోజ్ చేసేయాలి, లిడ్ క్లోజ్ చేసేసి సిమ్ములో పెట్టేసి 40 మినిట్స్ అయితే కుక్ చేయాలి ఫ్రెండ్స్. సిమ్ములోనే, మరీ హైలో కాదు, కాదు, సిమ్ములో పెట్టేసి 40 మినిట్స్ మనం కుక్ చేసామంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇంకా మీకు డౌట్ ఉందంటే మధ్యలో ఒకసారి తీసి చూసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇవైతే మంచిగా కుక్ అయ్యాయి, బేక్ అయ్యాయి అనమాట. ఉబ్బినట్టు కనిపిస్తుంది కదా మీకు కూడా వీడియోలో ఎలా ఉందో. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయని టేస్ట్ పరంగాని ఏ విధంగా మనం ఇలా టచ్ చేసామంటే ఆటోమేటిక్గా ప్లేట్ నుంచి ఊడైతే మనకు వచ్చేస్తాయి. ఇంకా నేనైతే ఇవి చేసిన తర్వాత ఇంకా బ్యాటర్ మిగిలింది, సెకండ్ స్టెప్గా మళ్ళీ చేశాను. చూసారు కదా కింద ఎంత మంచిగా కలర్ వచ్చి అసలు పర్ఫెక్ట్గా వచ్చాయని చెప్పొచ్చు బిస్కెట్స్ అయితే ఇంకా నెక్స్ట్ బ్యాటర్ మిగిలింది కదా అనేసి ఇందులో కొంచెం నువ్వులు అయితే యాడ్ చేసేసి నెక్స్ట్ బ్యాటర్ని కూడా పెట్టేశాను. ఇంకా నాకైతే 2 ప్రిపేర్ అయిపోయాయి. కొంచెం నేను ఇవి ఒక 5 మినిట్స్ లేట్గా తీసేసరికి ఇంకా కొంచెం క్రిస్పీగా వచ్చాయన్నమాట. పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మనం బయట కొనే అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా, హైజీనిక్గా మన పిల్లలకు చేసి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండి. చూసి ఎలా ఉన్నాయి ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేసి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంచెం పుషప్ అవుతాయి. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుని అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చెప్పండి.